हेलो हाय फ्रेंड्स, अंदर की नमस्ते। जी नमस्कार सब लोगों को। हिंदी में भी बात करना चाहता था, लेकिन मैं बताना चाह रहा था अभी इस सीज़न चेंज हो रहा है ड्रीम पास को ड्रीम क्रिकेट में, ड्रीम स्टूडियोज क्रिकेट में। इसमें मेरा टीम बाद में दिखाऊंगा, लेकिन इसमें कौन सा प्लेयर है हम लोग लेने चाहिए, मतलब मिस हो गया तो मुश्किल हो जाएगा। अगर आपको स्पिनिंग ऑलराउंडर चाहिए होता, మీరు స్పిన్నింగ్ ఆల్రౌండర్ తీసుకోవాలనుకుంటే మాత్రం మార్క్ చాప్మెన్ పర్ఫెక్ట్ 100కి. అండ్ ఇంకో లెజెండరీ ప్లేయర్ కావాలంటే, బ్యాట్స్మెన్ కావాలని అనుకుంటే మాత్రం మార్టిన్ గప్టిల్ తీసుకోండి, అది మ్యాండేటరీ కాదు. అండ్ ఇందులో ఇంకో లెజెండ్స్లలో వచ్చేసి వికెట్ కీపర్ ఎవరు లేరంటే నమ్మనోజ పోవచ్చు, మ్యాండేటరీ కాదు. కానీ 150 పాస్ సరిపోతుంది. 150 అంటే ఇది ఒక సీజన్, అంటే ఒక రోజులో ఒక సీజన్ చేంజ్ అవుతూ ఉంటుంది, అన్ని గేమ్స్ అయిపోతూ ఉంటాయి. దాన్ని మీరు అయిపోతూనే ట్రై చేసినా కానీ ఆల్మోస్ట్ 120 కార్డ్స్ వస్తాయి, 110 కార్డ్స్ వస్తాయి. అందులో మీరు మన మనోజన్ తీసుకోవచ్చు, ఇంకా కార్డ్స్ జమ చేసి దిల్వారా ఫర్నాండో మాత్రం పక్కా బై. ఇంకా మీరు వెయిట్ చేసి తీసుకుంటా అంటే మనోజ్ తివారీ కన్నా ఎక్కువ డబ్బులు, అంటే కార్డ్స్ జమ చేసి షాద్ ఆఫ్రిన్ తీసుకోవాలి. ఎందుకంటే 89 ఉన్నది కాబట్టి కార్డు. ఆయన బౌలింగ్ ఈజీగా 90 ఉంటుంది, ఆర్ నియర్ బై 89 ఉంటుంది. బ్యాటింగ్ వచ్చేసి అబోవ్ 80 ఉంటుంది. పక్క మంచి కార్డు తీసుకోవాలి మీరు నన్ను అడిగితే. ఒకవేళ మా దగ్గర ఉన్న కార్డ్స్ ఒక 700-800 ఉన్నాయంటే 4 days ఉంది కాబట్టి మీకు యాడ్ చేసుకోవడం అంటే వస్తాయి కార్డ్స్, గేమ్స్ ఆడుతూ ఉంటే. ఇంకో దాంట్లోకి వెళ్దాం. టీ20 లీగ్లో వచ్చేసి పక్కా తీసుకోవాల్సిన కార్డు ఒకటి ఉంది అని అంటే ఇలా నథన్-నేల్ ఈజ్ పర్ఫెక్ట్ బై అంటే పర్ఫెక్ట్ బై. ఆరన్ ఫించ్ నేను తీసుకోవద్దానంటే ఆరన్ ఫించ్ మనకు డ్రీమ్ పాస్ ఉంటాడు. మీరు ఒకవేళ 599 రూపీస్ కాకుండా జెమ్స్ ఎన్ని జమ వేస్తే అన్ని నుండి మిగతా పైసలతోని, అంటే 600 వేసేసారు అనుకో, ఇందులో ఈ ఆరన్ ఫించ్ వస్తాడు. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి అలా పక్క. ఈసారి డ్రీమ్ పాస్ కొనే ఛాన్స్ ఎక్కువ ఉంది, అంటే డ్రీమ్ పాస్లో ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కువ మంచి ఉంది. నథన్-నేల్ మాత్రం పక్క బై కార్డ్. ఇషాన్ కిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏ వికెట్ కీపర్ని ఒక వికెట్ కీపర్ పిక్ చేసిరంటే ఆ వికెట్ కీపర్తో స్టిక్ గారు, ఎందుకంటే వికెట్ కీపర్ని మనం ఎక్కువ ముందుకు వచ్చి బ్యాటింగ్ చేయలేము, మెయిన్ బ్యాట్స్మెన్ మీద ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే బౌలింగ్ ఆప్షన్ ఉండదు, ఫీల్డింగ్లో కూడా అంతంత మాత్రమే ఉంటుంది. ఓకే, అండ్ వరల్డ్ కప్లో పోదాం. సూర్యకుమార్ యాదవ్ని అయితే ఆకాశంలో పెట్టారు, మనకు అందేనంతడని. డారెన్ మిచెల్ పక్కా బై కార్డ్ ఒకటి ఉందంటే ఇందులో డారెన్ మిచెల్ కార్డ్ పక్కా బై కార్డ్ ఈ 74ది. నా దగ్గర కార్డు నేను చూపెడతాను, తీసుకొని దాన్ని లెవెలప్ చేసిన, ఇక్కడ దాకా లెవెలప్ చేసినా, ఎంత లెవెలప్ చేసినా చెప్తా. డారెన్ మిచెల్ కార్డ్ పక్కా బై కార్డ్. అది తీసుకున్నారంటే పర్ఫెక్ట్ ఆల్రౌండర్. ఆ బౌలింగ్ అంత బెటర్ ఏముంటుంది, కానీ బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఐ విల్ షో మై టీమ్. డ్రీమ్ పాస్ పెడతా ఫస్ట్ మీకు. డ్రీమ్ పాస్లో కొనకున్నా మీకు వచ్చే ప్లేయర్స్ తిలోకర్ వస్తాడు, గేబ్రియల్ వస్తాడు, అంటే మిషన్ పూర్తి చేయాలా. నేను ప్రవీణ్ కుమార్ని కూడా తీసుకున్న మిషన్స్ పూర్తి చేసి. అండ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ జడ్రార్. మై మెయిన్ టార్గెట్ ఈజ్ యాక్చువల్గా తిలక్ రత్న దిల్షాన్, కానీ ఏం చేద్దాం, అంత దూరం పోదు కావచ్చు. నేను జడ్రార్తోనే సంతోషపడేటట్టు, ఎందుకంటే 16-17 వాళ్ళు 4 రోజులు ఇంతకన్నా మించి ఏం ఆడలేము, నేనైతే ఆడలేను. మీరు ఆడతారంటే ఈ సెషన్ మొత్తం ఫినిష్ చేసి 599 తీసుకోరు. సెషన్ ఫినిష్ చేయక మాత్రం తీసుకోకూరి. సెషన్ ఫినిష్ చేసి తీసుకోవడానికి ద బెస్ట్ టీమ్ అవుతుంది మీకు. మిచెల్ శాంట్నర్ కూడా ఉన్నాడు. శాంట్నర్ కూడా నెక్స్ట్ లెవెల్ ప్లేయర్. సౌరవ్ తివారీ కూడా మంచి ప్లేయర్, ఆల్రౌండర్ కాదు. అంటే ఎక్కువ ఆల్రౌండర్ బై చేయడానికి ట్రై చేయండి. ఆల్రౌండర్ బై చేస్తే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అండ్ నా టీం చూపెడతా మీకు ఎండ్ ఆఫ్ ద డే. ఇది నా టీం. మీకు డారెన్ మిచెల్ చూపెడతాను కదా, ఇది నేను అక్కడనే బై చేసింది 150 కార్డ్స్కి. చూడండి డీటెయిల్స్ చూపెడతాను. నేను 150 బై చేసినప్పుడు 75 ఉండే డారెన్ మిచెల్ది. బ్యాటింగ్ ఎక్కువ ఉండే, కొంచెం ఎంత ఉండే చూపెడతాను. కొంచెం
ఇక్కడ ఉంటుంది. నేను ఈ లెవెల్ నుండి ఈ లెవెల్కు 30 నా కార్డ్స్ అని డారల్ మిక్సర్ మీద పెట్టిన 33 దాకా వచ్చిన. 82 బౌలింగ్, 87 బ్యాటింగ్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇంత మంచి కార్డు, ప్రాపర్ కార్డు 150కే దొరుకుతుందంటే ద బెస్ట్ కార్డు, ఆల్రౌండర్ కార్డు. నా టీం చూసుకోసారి, ఇది ఫస్ట్ టీం. సెకండ్ టీం కూడా ఉంది, చూపెడతా. చూడండి, మ్యాటన్ క్యాపిటల్ నేను బై చేసింది, మనోజ్ తివారీ బై చేసింది, గుర్బాజ్ బై చేసిన, తిలక్ కుమార్ డ్రీమ్ పాస్లో వచ్చిండు, నెతన్యల్ బై చేసిన, అది కూడా వీడియో మీకు వేస్తా. అండ్ ప్రవీణ్ కుమార్ డ్రీమ్ పాస్లోనే కొట్టిన. అండ్ గేబ్రియల్ డ్రీమ్ పాస్, ఫర్నాండో బై చేసిన, విమర్కల్ కూడా బై చేసిన, అదే 120 కార్డ్స్కి వస్తాయి కదా. గుల్బదీన్ నయీం కూడా బై చేసిన. అండ్ ఇంకొకటి ద బెస్ట్ కార్డ్ అంటే గుల్బదీన్ నయీం అని నేను అంట. ఎందుకంటే ఒకసారి చూడండి, 71 నేను అప్గ్రేడ్ చేయకుండా 68 ఉండే, బౌలింగ్ ఏమో 77 ఉండే, అప్గ్రేడ్ చేసినాక 81 అయింది. బౌలింగ్ చాలా బాగుంటుంది, బ్యాటింగ్ కూడా సూపర్ ఉంటుంది. అండ్ ఇంకొక బౌలర్ గురించి చెప్పాలి. ఈ బౌలర్ల గురించి చెప్పేది ఏం లేదు, ఎందుకంటే మనం బౌలింగ్ మీద ఎక్కువ అందరికి ఫోకస్ ఉంటుంది, ఎక్కువ బ్యాటింగ్ చేయాలని చూస్తారు. కాకపోతే ప్రవీణ్ కుమార్ చూడండి, మెంటల్ 90 ఉంది, పేస్ 76 ఉంది. పేస్ నార్మల్ ఉంటుంది, 90 ఫిజికల్ ఉంది, 80 బౌలింగ్. బ్యాటింగ్ మనం కన్సిడర్ చేయం, ఎందుకంటే 3-4 వెళ్ళిపోతాం. మనం 50-60 ఓవర్లు ఆడలేదు కదా, 20 ఓవర్లు కూడా ఆడలేదు కాబట్టి. ఓకే, 10 ఓవర్స్ లాస్ట్, మోస్ట్ ఆఫ్ ద టైం 10 ఓవర్స్ ఆడితే 4 వికెట్స్ అయితే